నీ జీవితంలో నువ్వు ఎన్ని ప్రణాళికలు వేసినా దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము మాత్రమే స్థిరమవుతుంది అనే విషయాన్ని గుర్తించాలి. ఇక్కడ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బాబెలు గోపురం కడదాం అనుకున్నారు, కానీ దేవుడు వారి పనిని, వారి ప్రయత్నాన్ని ఎలా ఆపాలో ఆయన ఆపేశాడు. దేవుని చిత్తానికి విరుద్ధంగా నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వు ప్రభా నీ చిత్తం కాకపోతే నన్ను వెళ్ళనివ్వకు అని అడిగితే నిన్ను ఆపేస్తాడు దేవుడు, తెలుసా? కొంతమంది ఎలా ఉంటారంటే, దేవా నేను వేసుకునే ప్రణాళికలన్నీ నేను వేసుకుంటాను, నువ్వు కేవలం అప్రూవ్ చేయాలి కానీ నువ్వు డిసప్రూవ్ మాత్రం చేయకూడదు అంటారు. అర్థమవుతుందండి? నా ప్రణాళికలన్నీ నేను వేసుకుంటాను, నువ్వు దాన్ని అప్రూవ్ మాత్రమే చేయాలి, టిక్ మార్క్ కొట్టాలి, సంతకం పెట్టాలి, కానీ సంతకం పెట్టనంటే నేను ఊరుకోనండి. మా నాన్నగారు పరిచయం ప్రారంభించిన తొలి దినాల్లో ఒక కుటుంబం తమ ఏకైక కుమార్తెకు పెళ్లి చేయాలని వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు.